ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాధాగారిలో పెద్ద అపరిచితుడే ఉన్నాడేమో, లేకపోతే ఆయనలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందనుకుంటాను. ఆయన చేష్టలు అస్సలు అర్థం కావట్లేదు. గాలి బాగా వస్తుంది రాధాగారు. నేను డిస్టర్బ్ అయ్యాను. ఈ డోర్ తెరుచుకున్నందుకు కాదు డిస్టర్బ్ అయింది. నన్ను చూసి డిస్టర్బ్ అయ్యారా? నేను అలా అనలేదు. మీరలా అనక్కర్లేదు. మీ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది. నా వర్క్ డిస్టర్బ్ అవుతుందని పూర్తిగా నేను చెప్పకుండా నువ్వు మధ్యలో ఏదేదో అనేసుకుంటే నేనేం చేస్తాను? సరే, మీరు వెళ్ళి పని చూసుకోండి, నేను డోర్ వేస్తాను. వద్దు, నేనే డోర్ వేస్తాను. ఈయనకి డోర్ ఎప్పుడు తెరుచుకుంటుందా, నన్నెప్పుడు చూస్తానా అని లోపల ఉంటుంది. కానీ తనలో ఇష్టాన్ని నా ఎదురుగా చెప్పడానికి ఈగో అడ్డొస్తుంది. ఆయనే బయటపడకపోతే నేనెందుకు ఆయన గురించి బయటపడతాను? ఈ డోర్కి ఏమైంది? దగ్గరికి ఇస్తే క్లోజ్ అయి ఉండట్లేదు. క్లోజ్ అవ్వట్లేదా? క్లోజ్ అవ్వకూడదని మీరు డోర్ సరిగ్గా వేయట్లేదా? నీ ముందే డోర్ లాగి మరీ వేశాను కదా. మీరు మనిషి ముందు చేసే పనులకి మీ లోపల ఉన్న ఉద్దేశానికి ఏమాత్రం సంబంధం ఉండదు కదా. నేనేమంటున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. నా మాటలదేముందిలేండి. మీ వర్క్ డిస్టర్బ్ అవుతుందేమో, వెళ్ళి చేసుకోండి. ఒక నిమిషం. బయటంత గాలి వస్తుంటే డోర్ దగ్గరికి వేస్తే ఉండదు. డోర్ లాక్ చేసుకోండి. మీకు మంచిది, నాకు మంచిది. ఇవి చాలా కాస్ట్లీ బట్టలు. జాగ్రత్తగా శుభ్రంగా ఉతుకు. అలాగే తారగారు. యా స్టాక్ మొత్తం వచ్చేసింది. ఏయ్, ఏంటిది? అయ్యో, సారీ అండి, చూసుకోలేదు. చూసుకునే కావాలని బట్టల్ని విదిలించి మళ్ళీ ఎందుకు నాటకాలు ఆడతావు? చూసి ఎవరైనా ఇలా విదిలిస్తారా రాధాగారు? నేను మీలాగే అనాలంటే మీరే నేను విదిలిస్తుంటే కావాలని వచ్చారని అనొచ్చు. ఏయ్, కావాలని రావడానికి నాకేమన్నా సరదానా? మీ సరదాలు సరసాలు నాకేం తెలుసండి. నా మీద కావాలనే నీళ్లు విదిలించింది కాకుండా మళ్ళీ కౌంటర్లు వేస్తున్నావా?
అయ్యయ్యో, నీళ్లు బాగానే పడ్డాయండి, నిజంగా చూసుకోలేదు. హా? ఆ, ఏయ్ ఏం చేస్తున్నావు? తుడుస్తున్నాను, ఆగండి. ఏం అక్కర్లేదు. అబ్బా, నీళ్లు పడ్డాయి కదా, తుడుస్తాను, ఉండండి. ఏయ్ ఏం అక్కర్లేదని చెప్పాను కదా. అబ్బా ఆగండి, నా వల్లే కదా మీరు ఇలా తడిచిపోయారు. ఉండండి, తుడిచేస్తాను. ఏయ్ కొంచెం దూరంగా ఉండు. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. నేను చూడకుండా చేసిన తప్పుని నేనే తుడిచేసుకుంటాను రాధగారు, ప్లీజ్. వద్దని చెప్పాను కదా. నేనే వెళ్ళి టీషర్ట్ చేంజ్ చేసుకుంటాను. కారణం దొరికింది కదా అని నన్ను తిట్టకుండా ఇందాకే ఆ పని చేస్తుంటే టైం అంతా సేవ్ అయ్యేది. ఛ! తారగారు, మీరు చెప్పినట్టే బట్టలన్నీ ఉతికి ఆరేశాను. ఏం ఉతికావు? ఒకసారి అటు చూడు. మేడం, కింద పడిపోయిన ఆ బట్టలకి మళ్ళీ మురికి అంటుకుంటుంది. వెళ్ళి మళ్ళీ ఉతికి నీట్గా ఆరేసి రా. కావాలని నా చేత మళ్ళీ ఉతికిస్తున్నారు కదా, మీ పని చెప్తాను, ఉండండి. నిన్నే వెళ్ళి శుభ్రంగా ఉతికి ఆరేసిరా అంటున్నా. అలాగే తారగారు, బాగా ఉతుకుతాగా. ఏంటిది? ఏంటి బట్టలన్నీ ఇలా చిరిగిపోయాయి? ఎంత కాస్ట్లీ డ్రెస్సెస్ తెలుసా ఇవి? శుభ్రంగా ఉతకమంటే చిరిగిపోయేలా ఉతుకుతావా? సారీ తారగారు, నాకే పనైనా మొదటిసారి చెప్తే పర్ఫెక్ట్గా చేస్తాను. అదే పని రెండోసారి మళ్ళీ చేయిస్తే ఇదిగో ఇలానే అవుతుంది. ఏంటో నాకు పిచ్చి అలవాటు. ఇంకోసారి ఇలా చేసిన పని మళ్ళీ చేయించొద్దు. అది కావాలని చింపేసి నాటకాలు ఆడుతుంది మేడం. ఆడని టైం చూసి దాని పని చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.